ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో వెలసిన పవిత్ర శైవ క్షేత్రాలు పంచకేదారాలుగా విరాజిల్లుతున్నాయి. పంచకేదారాల దర్శనంతో మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పటికే పాండవులు ప్రతిష్ఠించిన పంచకేదారాల్లో 4 కేదారాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్రమంలోనే పంచకేదారాల్లో చివరిదైన కల్పేశ్వర్ గురించి తెలుసుకుందాం. మరి కల్పేశ్వర్ ఎక్కడుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతమైన చమోలీలోని హెలాంగ్ గ్రామం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో కల్పేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. ఈ ఆలయం చాలా ఆసక్తికరంగా ఒక గుహలాగా ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి దీనికి వెళ్ళాలంటే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిందే. కల్పేశ్వర్ చేరుకోవాలంటే ముందుగా ఉగ్రం లోయ మీదుగా 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ బేస్ పాయింట్కి చేరుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 243 కిలోమీటర్లు ప్రయాణిస్తే కానీ హెలాంగ్ గ్రామానికి చేరుకోలేం. అక్కడికి బస్సు లేదంటే కారులో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో కొంత దూరం ప్రయాణిస్తే ఉర్గం లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉర్గం నుంచి 2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.